వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా శారద నిచ్చెన పట్టుకుని ఎక్కడ చైత్ర బయటకు వచ్చి ఇంటిపైన తన పేరున్న బోర్డును చూసేస్తుందోనన్న భయంతో చుట్టూ బెదురు చూపులు చూస్తుంది. ఏం వెతుకుతున్నావమ్మా అంటాడు మురారి అనుమానంగా. మాధురి, చైత్ర ఎక్కడుంది అడుగుతుంది గాబరా పడిపోతూ శారద. పైన పడుకుందత్తయ్య అని మాధురి చెప్పగానే గుండెలపై చేయి వేసుకుంటుంది శారద. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదనుకుని, మురారి నిచ్చెన కదలకుండా పట్టుకో అని గబుక్కున నిచ్చెన ఎక్కబోతుంది. ఇంతలో మీనాక్షి కంగారుగా, అయ్యో వదినా, మీరెక్కుతున్నారేంటి? చందు తీస్తాడుండండి అనేసరికి మురారి అమ్మని ఆపుతున్నాడు. మీ అందరికీ చెప్పి ఒప్పించేలోపు నా మృత్యువు వచ్చేస్తుంది అంటూ కంగారుగా నిచ్చెన ఎక్కేస్తుంది శారద. ఇంతలో విశ్వనాథ్ కల్పించుకుని, అక్క మీరాగండి, చందు ఎక్కుతాడు, చందు వెళ్ళు అని గంభీరంగా అనగానే, మీరు దిగండమ్మా అంటూ చందు కూడా ముందుకు వెళతాడు. అమ్మా, చందు ఎక్కుతానంటున్నాడుగా, నువ్వు దిగు విసుక్కుంటాడు మురారి. శారద కిందకి దిగిపోతుంది. వెంటనే చందు ఆ నిచ్చెనెక్కి శారద పేరు రాసి ఉన్న ఆ వుడెన్ బోర్డును తీసి శారదకు అందిచ్చేస్తాడు. ఆ బోర్డు కింద ఉన్న బృందావనం అని రాసి ఉన్న రాతి పలకను చూడగానే శారద ప్రాణం కుదుట పడింది. ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. గుండెలపై చేయి వేసుకుని, దేవుడా, ఈరోజే నాకు ఆఖరి రోజేమో అనుకున్నాను, బ్రతికించావు తండ్రి అనుకుంటూ తన చేతిలో ఉన్న ఆ బోర్డునే బెదిరిపోయి చూస్తూ, అమ్మో, ఈ బోర్డు కనుక నా చేతిలో చైత్ర చూస్తే ఈ రాత్రికే నాకు సమాధి కట్టేసి ఈ బోర్డుకు దాన్ని తగిలించేస్తుంది. ఈ బోర్డు ఎట్టి పరిస్థితుల్లోనూ చైత్రకు కనపడకూడదు అని మనసులో అనుకుంటూ, లక్ష్మి, నువ్వు తొందరగా వెళ్ళి అగ్గిపెట్టి తీసుకురా, చందు నువ్వు వెళ్ళి పెట్రోల్ తీసుకురారా గాబరా పడిపోతుంది. అవన్నీ ఎందుకు వదినా ఇప్పుడు? మీనాక్షి మళ్ళీ అనుమానంగా అడిగేసరికి, అది తెలియాలంటే ఈ రాత్రి పైన గదిలోకి వెళ్ళి దుప్పటి ముసుగేసుకుని హాయిగా పడుకోకుండా కింద హాల్లో పడుకోండి, మీకే అర్థమవుతుంది అని ఆవేశంగా మాట్లాడేస్తుంది. మీనాక్షికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంతలో మాధురి వాళ్ళ అమ్మ భుజంపై నెమ్మదిగా గోకి, ఆవిడ ఏం చేస్తే అది చేయనివి, మనకెందుకు వచ్చిన తంట అంటుంది నెమ్మదిగా. ఇంతలో త్రిపుర కూడా నెమ్మదిగా మాధురి చెవి దగ్గరకంటూ జరిగి, మీ అత్తగారికి పిచ్చి కూడా ఉందని ఎప్పుడూ చెప్పలేదేంటొదినా అని అడుగుతుంది. వెంటనే మాధురి, మేము అమెరికా వెళ్ళే వరకు గుమ్మడి గింజంతే ఉండేది త్రిపుర, ఇప్పుడు మాత్రం గుమ్మడికాయ అంత అయిపోయినట్లుంది. పాపం మా మావయ్య గారు ఎలా భరిస్తున్నారో ఈవిని అని ఇద్దరూ గుసగుసలాడుకుంటున్నారు. పరిస్థితులు అర్థం చేసుకున్న లక్ష్మి చందులు ఎందుకమ్మా అని ఒక్క మాట కూడా అనకుండా లైటర్ పెట్రోల్ పట్టుకొచ్చేస్తారు. శారద అవి గబుక్కున అందుకుని వణికిపోతున్న చేతుల్లో ఉన్న ఆ బోర్డు కింద పడేసి హడావిడిగా పెట్రోల్ పోసేస్తుంది. శారద, ఏం చేస్తున్నావు? ఆ బోర్డు అంటించేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? పరశురాం శారద చేతుల్లో ఉన్న ఆ పెట్రోల్ తీసుకోబోతారు. శారద ఆ పెట్రోల్ డబ్బాను వదలకుండా గట్టిగా పట్టుకుని, మీకేం తెలీదు, వదలండి అని ఒక్కసారే కళ్ళెర్ర చేస్తుంది. శారద వింత ప్రవర్తనకు అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు. వెంటనే శారద ఒక్క క్షణం కూడా ఆగకుండా తన పేరున్న బోర్డును తనే తగలబెట్టేస్తుంది. నాన్నా, అమ్మ ఆరోగ్యం బాగానే ఉంటుంది కదా చాలా సంశయాత్మకంగా అడుగుతాడు మురారి. అదే నాకు అర్థం కావట్లేదురా, ఎప్పుడూ మీ అమ్మలో కోపాన్ని ఉక్రోషాన్ని చూశానే కానీ ఇంత భయాన్ని నేనెప్పుడు చూడలేదు విస్మయంగా మాట్లాడతారు పరశురాం కూడా. అలా శారద ఆ బోర్డు మొత్తం తగలబడిపోయే వరకు అక్కడే నిలబడి ఉంది. శారద వింత ప్రవర్తన చూస్తూ అందరూ శారదతో పాటు గుమ్మంలోనే ఉండిపోయారు. ఆ మంట నుంచి వస్తున్న పొగ తెరలుగా
మెలికలు తిరుగుతూ పైకి వెళుతుంది. లక్ష్మి పైకి వెళుతున్న పొగనే గమనిస్తుంది. ఇంతలో ఆ పొగచాటులోంచి చైత్ర ఆకారం కనిపించనట్లు కనిపిస్తుంది. ఒక్కసారే భయంతో కళ్ళు విప్పార్చి, ఏమయ్యా అంటూ చందును నెమ్మదిగా పిలిచి ఆశ్చర్యం నింపుకున్న కళ్ళతో పైకి చూపిస్తుంది. ఏంటే అంటూ చందు కూడా నెమ్మదిగా లక్ష్మి చూపించిన వైపుకు చూస్తాడు. పెట్టగోడపై చైత్ర కాళ్ళు కిందకి వేలాడేసి కూర్చుని కనిపిస్తుంది. చందు కూడా ఒక్కసారిగా హడలిపోయి, అమ్మా చైత్రమ్మా అని పెద్దగా అరుస్తాడు. శారద ఒక్కసారి అదిరిపడి పైకి చూస్తుంది. అందరూ పైకి చూస్తారు. ఎవరికీ చైత్ర కనపడదు. ఏమైంది చందు, ఎందుకలా అరిచావు అడుగుతుంది మీనాక్షి. చందు తడబడుతూ, ఆ పిట్టగోడ మీద చైత్రమ్మ కూర్చున్నట్లు అనిపించిందమ్మా అని నీళ్లు నములుతున్నాడు. సర్లే, ఇప్పటికే బుర్ర వేడెక్కిపోయి ఉందంటే మధ్యలో నువ్వొకడివి పార్థు విముఖతగా అంటాడు. అదేనయ్యా, ఆ పొగను చూసి భ్రమపడినట్లున్నాడు పాపం అని సర్ది చెబుతుంది లక్ష్మి. కాసేపటికి శారద ఆ బోర్డు మొత్తం తగలబడిపోయి బూడిద అయిపోగానే లోపలికి వెళుతుంది. ఎప్పుడైతే శారద తనకి వస్తున్న కలలకి బయట జరుగుతున్న సంఘటనలకి సంబంధం ఏర్పడుతుందని అర్థం చేసుకుందో అప్పుడే శారదలో బీపీ పెరిగిపోయింది. ఫ్యాన్ కింద కూర్చున్నప్పటికీ వళ్ళంతా తడిచి ముద్దైపోతుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలనుకుంటుంది. పైన తన గదిలో అడుగు పెట్టేసరికి అద్దంలో తన సోకుని చూసుకుంటూ మురిసిపోతున్న చైత్ర కనిపిస్తుంది. అక్కడ ఉన్నది చైత్ర లేక ఇందువదన అర్థం కావట్లేదు శారదకు. కాళ్ళు వణుకుతున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు ఉంది శారద పరిస్థితి. గుమ్మం లోపల కాలు పెట్టడానికి కూడా శారదకు భయమేస్తుంది. చైత్ర మాత్రం అలానే అద్దంలో చూసుకుంటూ తన జుట్టును సవరించుకుంటూ మురిసిపోతుంది. అక్కడ ఉన్నది ఇందువదనో కాదో తెలుసుకోవాలన్న శారద సంశయాత్మకంగా చూస్తూ వణుకుతున్న కంఠంతో, చైత్ర బంగారం అని నెమ్మదిగా అంటుంది. చైత్ర కూడా నెమ్మదిగానే వెనక్కి తిరుగుతుంది. ఏంటి నానమ్మా, ఇక్కడేం చేస్తున్నావమ్మా అని చాలా మృదువుగా అడుగుతుంది శారద. రెడీ అవుతున్నాను నానమ్మా అంతే మృదువుగా సమాధానమిస్తుంది చైత్ర. ఇప్పుడెందుకు రెడీ అవుతున్నావు అని మళ్ళీ అడుగుతుంది. అదా, ఈరోజు నా జీవితంలో మరచిపోలేని రోజుగా మిగిలిపోతుంది నానమ్మా, అందుకే ముస్తాబవుతున్నాను అని సిగ్గుపడుతూ సమాధానమిస్తుంది. శారదకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది అక్కడ ఉన్నది చైత్ర కాదు ఇందువదన అని. వెంటనే పొడిబారిన గొంతుని తడి చేసుకుంటూ ధైర్యాన్ని కూడబెట్టుకుని గద్గదమైన గొంతుతో, ఈ రూమ్లోనే ఎందుకు రెడీ అవుతున్నావు చైత్ర అంటుంది అదిరిపడుతూ. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కదా, ఇది మా ఏకాంత మందిరమని. చైత్ర మాటల్లో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. కళ్ళలో చాలా వెలుగు కనిపిస్తుంది శారదకు. ఒక్కసారిగా బెదిరిపోయి, సరే చైత్ర, సరే నువ్వు అందంగా రెడీ అవ్వు సరేనా అని చెప్పేసి గబగబా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళడమే శారద ఇంకో గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంటుంది. అమాంతం మంచంపై వాలిపోయి కళ్ళు మూసుకుంటుంది. ఏం చేయాలి, ఈరోజు నాకు చావు తప్పదేమో అనిపిస్తుంది. ఒక గండం గట్టెక్కిందనుకుంటే అసలు గండం నా కోసం ఎదురు చూస్తుంది. ఆ ఇందువదనకు భైరవవర్మని చూపిస్తానని చెప్పాను. భైరవవర్మను నేనెక్కడి నుంచి తేవాలి? నా కర్మ కాకపోతే నా బాధను ఎవరితోనూ పంచుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా అని తీవ్రంగా ఆలోచించేస్తుంది శారద.
వెంటనే శారద మనసులో ఒక ఉపాయం తడుతుంది. క్షణకాలం కూడా ఆగకుండా కిందకు పరిగెడుతుంది. కిచెన్లో ఉన్న మీనాక్షి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మాధురి, పక్కకు తప్పుకో అని మాధురి చేతిలో ఉన్న గరిట లాగేసుకుని మాధురిని పక్కకు తోసేసి స్టవ్ దగ్గర నుంచుంటుంది. మాధురి మళ్ళీ మనసులో, మళ్ళీ ఏం గుర్తొచ్చిందో దీనికి అనుకుంటుంది. దాన్ని చెయ్యనివ్వండి వదినా, మీరెందుకు అంటుంది మీనాక్షి. శారద ఆ మాటకు సమాధానం చెప్పకుండా నుదుటన పడుతున్న చెమటను చీర కొంగుతో తుడుచుకుంటూ, నేను నిన్న పడుకున్న ఆ గదిలో మీరెప్పుడైనా పడుకున్నారా అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది. మీనాక్షి కూడా అయోమయంగా చూస్తూ, లేదు దినా, మొన్న మీ కొడుకు కోడలే పడుకున్నారు. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు అంటూనే మాధురి వైపు తిరిగి, నువ్వు మురారి ఆ గదిలో పడుకున్నప్పుడు నీకేమైనా కలలొచ్చాయా మళ్ళీ అనుమానంగా చూస్తుంది. మాధురి కూడా ఒక్క క్షణం ఆలోచనలో పడింది. కలలేంటత్తయ్య, మీరేం అడగాలనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు అంటుంది. శారద ఒక్కసారే కోపంగా, అర్థం కాకపోవడానికి ఏముంది, నిద్రపోయాక కలలు వస్తాయి కదా, ఆ కలలు ఏమైనా వచ్చాయా అని అంటున్నాను అంటుంది విసుగ్గా. శారద మాటలకు మాధురికి చాలా కోపం వచ్చినా బయట పడకుండా ఒక్క క్షణం ఆలోచించి, ఏదో కల వచ్చింది అనుమానంగా చెబుతుంది. ఏం కల ఆదుర్దాగా అడుగుతుంది శారద. మాధురి ఒక్కసారిగా నుదుటి మీద చేయి వేసుకుని కళ్ళు మూసుకుంటుంది. గుర్తు రావట్లేదు, కానీ అది ఆ రోజు తెల్లవారుజామున గుర్తొచ్చింది. ఆ బాల్కనీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ నిండా గులాబీ రేకులు వేసి ఉన్నాయి. అందులో ఒక రాణి స్నానం చేస్తున్నట్లు వచ్చింది అని చెప్పేస్తుంది మాధురి. మాధురి చెప్పిన కల విన్నాక మీనాక్షిలో పెద్దగా ఏం మార్పు కనపడలేదు, కానీ శారద, లక్ష్మీలు మాత్రం ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వచ్చిందా? ఆ కల వచ్చిన తర్వాత నువ్వు ఇంక కిందకి దిగలేదా అనుమానంగా అడుగుతుంది శారద. లేదత్తయ్య, నాకు ఆ రోజు నిద్ర పట్టేసరికి బాగా ఆలస్యమైపోయింది. ఆ కల పూర్తవ్వకుండానే మా అమ్మ మా గదికి వచ్చింది అని మీనాక్షి వైపు తిరిగి, అదే అమ్మా, ఆ రోజు ఉదయం నువ్వు చైత్ర కనపడట్లేదని మా రూమ్కి వచ్చావు కదా, అప్పుడొచ్చింది అంటుంది మీనాక్షితో. ఓ అప్పుడా అంటూ మీనాక్షి శారద వైపు సందేహంగా చూస్తూ, దీనికొచ్చిన కళ గురించి మీరెలా ఊహించగలిగారు దినా అని అడుగుతుంది. వెంటనే శారద వెనక్కి చూస్తుంది. గబగబా గుమ్మం దగ్గరకు వచ్చి హాలంతా తనిఖీ చేస్తుంది. కింద ఎక్కడా చైత్ర కనపడదు. వెంటనే కిచెన్లోకి వెళ్ళి, ఆ గదికి మాత్రమే ఉన్న ప్రత్యేకత అదే మాధురి అని కళ్ళను పెద్దవి చేసి చెబుతుంది. ఏంటత్తయ్య ఆ ప్రత్యేకత మళ్ళీ అనుమానంగా అడుగుతుంది మాధురి. శారద అసలు విషయం చెప్పబోతుందో లేదో అని లక్ష్మి ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఇంతలో శారద నెమ్మదిగా, ఎంతైనా రాత్రులు ఆ గదిలో పడుకున్నాక చల్లని గాలి మెల్లగా వీస్తుంది. ఆ గాలి మనల్ని గాఢ నిద్రలోకి లాక్కెళ్ళిపోతుంది. అప్పుడు కలలు వస్తాయి అని చాలా ఆదుర్దాగా చెప్పేస్తుంది. మీనాక్షి, మాధురులు ఒక్కసారి కళ్ళు చిట్లించి శారద వైపు విడ్డూరంగా చూస్తారు. ఇంతలో లక్ష్మి శారద భుజంపై కొట్టి, అమ్మగారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పాననుకుంటున్నారు అని అడుగుతుంది. లక్ష్మి, మీద చేస్తున్నావేంటి? దూరంగా ఉండి మాట్లాడు. చనువిచ్చాను కదా అని అతి చేయకు, దూరంగా నుంచో అని కసిరేస్తుంది. లక్ష్మి ఒక్కసారి హడలిపోయి వెనక్కి జరిగిపోతుంది. మళ్ళీ శారద ఆదుర్దాగా, ఆ కలలు మనల్ని వేరే లోకంలోకి తీసుకుపోతాయి. అప్పుడు మనకి దాహం వేస్తుంది. అప్పుడు మనకి మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. అప్పుడు మనం కిందకి వస్తే మనకు పాటలు వినిపిస్తాయి. ఆ పాటలు వినడానికి ఎంత మృదుమధురంగా ఉంటాయో.
అని చెప్పుకొస్తుంది శారద. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.